So hey guys, welcome back to another video. సో మనం చెప్పినా కదా మొత్తం మన NS400 మీద 4 వీడియోలు వస్తాయని చెప్పేసి. సో ఇది పార్ట్ 2 మైలేజ్ టెస్ట్. సో వీడు మన చిన్నోడు అన్నమాట. మైలేజ్ కోసం వీడియో వాడతా. సో ఇప్పుడైతే మనం పెట్రోల్ తీసుకోవడానికి పోతున్నాం. చిన్నప్పుడు మేము అటు స్కూల్కి సైకిల్ వేసుకుని పోయేది, వీడు బ్యాటరీ బండి వేసుకొని పోతాడు. సో లీటర్ 110 ఉంది అనుకుంటా కదా. సో 2 బాటిల్ అయితే ఉన్నాయి డిక్కీలో. సో చూద్దాం లీటర్ ఎంత ఉందో. అంకుల్ జ్వరం ఆయన. సో అరే ఒక బాటిల్ ఉంది. టేరే బొక్క పెట్టింది రోగి. ఇంకో బాటిల్ డిక్కీలో పెట్టినా అనుకున్నా, అది ఇంట్లోనే వచ్చింది. అది ఇవ్వ ఇంకా ఇట్లాంటి టాస్కులు ఉంటాయి అబ్బా మనతో. చేసేసినాం అనుకుంటాం కానీ చెయ్యం, చేసినట్టు అనుకుంటాం. మరి ఏమి మిస్ అయింది కదా. ఎవరా మరి బుడిగిలు. గోపుర చార్జింగ్ సరిపోదు. ఈ బండి మైలేజ్ టెస్ట్ అయ్యేలాగా. అరే నా లీటర్ ఎంత అన్నా? 110 అయిందా? 117, 108 కదా ఆయన. 108 ఉంది కానీ కరెక్ట్గా. 108 ఉంది కరెక్ట్గా. 108 ఉంది కరెక్ట్గా అంటున్నా. లీటర్ కొట్టు. సరే లీటర్ కొట్టు, కరెక్ట్ లీటర్ కొట్టు. దీంట్లో లీటర్ ఓకే కరెక్ట్గా వచ్చింది లీటర్. ఏమైంది? సొట్టపోయిందా? అన్నా ఎక్కడ ఏమైంది? కొట్టు. అటు పోలే, బాటిల్ మర్చిపోయినాను, మళ్ళీ ఇంటికి పోయినా. నిండా కొట్టేదన్న, అది కూడా నిండా కొట్టు. అర్థం కాలే. బండ్లు వద్దు, కొట్టన్నా ఏం కాదు. ఇంక కొడతా, ఫోన్పే చేస్తా. ఓకే స్కానర్ ఇవ్వండి గాయ్స్. 2 లీటర్లు పెట్రోల్. అబ్బో అన్నా స్కానర్ రాలే.
ఎండా కుట్రా ఆయన రౌండ్ ఫిగర్ కొడతాండి. సో చలో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీకు చూపిస్తా. అర్థమైందిగా పెట్రోల్ లేదని. సో ఒకసారి చూద్దాం ఇది ఏమేమి ఎంత ఉందో. ట్రిప్ ఏ రీసెట్ చేసేద్దాం. ఇట్లా రీసెట్ చేస్తారా నాయన? ఇది రీసెట్ అయిపోయింది చూడొచ్చు. 0 అన్నీ 0 ట్రిప్ ఏ. అండ్ ఇంకా మొత్తం బైక్ మొత్తం తిరిగింది 9-10 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి లెక్కేసుకోండి. సో కరెక్ట్గా లీటర్ పోస్తున్నా. కరెక్ట్ లీటర్ పట్టింది దాంట్లో. మళ్ళీ వచ్చేటప్పుడు కొట్టేయాలి, సరిపోతుంది. అట్లా తక్కువ పెట్రోల్కి బండి స్టార్ట్ చేస్తే ఫ్యూల్ న్యూట్రల్ పోతాయి. చలో ఇంకా నడిపి స్కూటీ నడిపితే ఏదో ఎలక పిల్ల నడిపి నాకు అనిపిస్తుంది. మనం గట్టిగానే కొడదాం, ఎంత మిత్తుంది ఏందని చూసి. లేదు అనుకుంటే సిటీ రైడింగే చేద్దాం. నాకు తెలిసి 28 కూడా వస్తుందో కాదో చూడాలి ఇప్పుడు. A few moments later. సో ఇక్కడ నుంచి అంటే మా కొత్తగూడెం నుంచి పాలంచకి 10 కిలోమీటర్స్ వస్తుంది. సో అటు పోయి ఇటు వచ్చి అంటే ఇటు పోయి అటు వస్తే 20 కిలోమీటర్స్ అయిపోతుంది. సో ఇంకా మిగతా లోకల్లో తిరిగి వస్తే అర్థమవుతుంది ఎంత మైలేజ్ వస్తుంది. సో ఎంత 16 కిలోమీటర్లు అయితే తిరిగింది నాకు తెలిసి. మధ్యలోనే అయిపోతుంది అనుకుంటా. అంటే 16 అంటే 9-10 ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాం కదా. సో ఇక్కడికి 16 కిలోమీటర్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు 79 ఇక్కడ ఇలా అయితే మధ్యలోనే అయిపోతుంది బరాబర్. సో చూడండి 100 దానికి రోడ్ ప్రెజెన్స్ ఉండదు. సరే కొన్ని మైలేజ్ వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఒక బ్రాండ్ అనుకోవచ్చు, కానీ ఎంతైనా అంత కాస్ట్ పెట్టుకొని మినిమం పర్ఫార్మెన్స్ లేకపోతే ఎట్లా? మా యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ 29 చూపిస్తాను. సక్సెస్ఫుల్గా 20 కిలోమీటర్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఎంత తిరుగుతుంది అనేది మ్యాటర్. ఈ బండి కానీ 30 మైలేజ్ ఇచ్చిందంటే పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్కి 30 మైలేజ్ అంటే అసలు వేరే ఎవరైనా.
కూడా లవడాగేయడం. అమ్మ ఏమైందంటే నేను హ్యాండిల్ కొద్దిగా లూజ్ పట్టుకొని ఉంటే బండి జారిపోయేది. అలా ఇట్లా రోడ్డు మధ్యలో ఇట్లా దాని ఏమంటారు ఇట్లా కొండలలా ఉంది. అదేమైంది సడన్గా ఎక్కేసరికి బండి స్లిప్ అయింది. పెట్రోల్ అయిపోయినారు. చూద్దాం ఎంత వస్తుందో. ఇంకా మొత్తానికి ఆగిపోయిందా? అయిపోయిందో సరే ఇంకొద్దిగా తిరుగు. సో ఎంత సో 24.3 కిలోమీటర్ తిరిగింది. ఏది టాప్ స్పీడ్స్లో. టాప్ స్పీడ్ అంటే 100 ప్లస్లో క్రూజింగ్ చేసుకుంటే 24 వచ్చింది. పర్లేదులేండి. డ్యూక్ 390 వాటి మీద బెటర్. సో ఇప్పుడు ఈ పెట్రోల్ పోసుకొని ఇంటికి నడవాలి. పనులు ఉన్నాయి ఇంట్లో. సో ఇది ఆల్రెడీ అక్కడే దానికి ముందే జలకిచ్చింది. ఏది ఆ కార్ పక్కకి వెళ్ళి వచ్చిన చూడు, బ్రెజా కారు. దాని పక్కకి వెళ్ళి వచ్చినప్పుడే పోయి ఇప్పుడు ఇంకో 200-300 కొట్టిస్తా కానీ ప్రశాంతత ఉండదు. ఎందుకంటే ఫ్యూల్ ఇంజెక్టర్లో నమ్మేటట్టు ఉండదు, ఎప్పుడు ఖరాబ్ అయితే తెలియదు. సో చలో ఇంకా వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తా. సో అదబ్బా మ్యాటరు. సో అర్థమైంది కదా. కొద్దిగా అంటే కొద్దిగా బెటర్గా నడిపినా, అంటే కొంచెం ఫాస్ట్గా నడిపినా, కొంచెం బెటర్గా నడిపితే అంటే కొంచెం స్లోవర్ ఆర్పిఎమ్స్లో నడుపుకుంటే మాత్రం మైలేజ్ వస్తుంది. 29 చూపించింది, ఇక్కడ చూపిస్తామండి. ఇవన్నీ యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ 29 కిలోమీటర్. అది మెల్లగా నడుపుకుంటే సిటీ రైడింగ్స్లో నాకు తెలిసి ఇప్పుడు పోయినాం కదా లాంగ్, అట్లా మనం లోవర్ ఆర్పిఎమ్స్లో పోయి ఉంటే ఇంకా ఎక్కువ మైలేజ్ వచ్చేది. నాకు తెలిసి ఒక 28-29 వచ్చేది. సో దానికి కూడా ఇంకో వీడియో చేస్తా. అంటే మైలేజ్ ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది ఇంకో వీడియో చేస్తా. సో ప్రస్తుతానికైతే హయ్యర్ ఆర్పిఎమ్స్లో నడుపుకుంటే 24 అయితే వచ్చింది మైలేజ్. సో అది మ్యాటర్. చలో ఇంకా వీడియో క్లోజ్ చేద్దాం. అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.